దేశంలో చాలా రాష్ట్రాల్లో తన తడాఖా చూపించి ప్రత్యర్థి రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి వేల లక్షల మంది ఓట్లను తొలగించుకుంటూ వచ్చిన సార్ ప్రత్యేక ఓటర్ల సవరణ జాబితా కార్యక్రమం ఏదైతే ఉందో సార్ అనేది ఆంధ్రప్రదేశ్లో కూడా మొదలైంది. అండ్ తన సహజ సిద్ధమైన తడాఖా అంటే ఓట్లను తొలగించాలి, కొన్ని స్పెసిఫిక్గా కొన్ని పార్టీలను టార్గెట్గా చేసుకుని వాళ్ళ సానుభూతి పనులు ఓట్లు తొలగించాలని ఈ ఉద్దేశంతో అది ఉంటుంది. దాని మెయిన్ టార్గెట్ అది. కొన్ని కోట్ల మంది ఓట్లు తొలగిస్తారు దేశంలో అని చెప్పి పరకాల ప్రభాకర్ గారు లాంటి వాళ్ళు నెత్తినోరు మొత్తుకుంటున్నారు. అలాంటి వాళ్ళ రోదనలు అరణ్య రోదనలు కానీ మిగిలిపోతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ తడాఖా చూపించడం మొదలెట్టింది. ముఖ్యంగా కడప జిల్లా నుంచి ఫిర్యాదులు ఏ స్థాయిలో అనుకున్నారు? మాజీ ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన అంజాద్ బాషా ఉన్నారు కదా కడప, వాళ్ళ ఓట్లు లేపేసి ఆయన ఓటు కూడా లేదట. సారగిరిలో చూస్తే ఆయన ఓటు కూడా లేదట. పుష్కాకి జాబితాలో ఆయన పేరు లేదట. అండ్ మైదుకూరు మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురామిరెడ్డి గారు, ఆయన ఓటు అసలు శెట్టిపల్లి అనే ఇంటి పేరు మీద ఒక్క ఓటు లేదంట. వాళ్ళ కొడుకు ఓట్లు, కోడలు ఓట్లు హుష్కాకి, వాళ్ళ ఓట్లు హుష్కాకి అంట. పోయి మొత్తుకుంటున్నారు, మీడియా సమావేశాలు పెడుతున్నారు, అధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు, కలెక్టర్లకు ఫిర్యాదు చేస్తున్నారు. ఒకసారి ఓటు పోయిందంటే మళ్ళీ చేర్చడం అనేది అది పెద్ద తతంగం. కోర్టుకు పోయినాం అనుకో, మేము జోక్యం చేసుకోము అంటారు. వాళ్ళు దేంట్లో జోక్యం చేసుకుంటారో మనకు అర్థం కాదు. జోక్యం చేసుకోము అంటారు. ఎలక్షన్ కమిషన్ వ్యవహారంలో మేము జోక్యం చేసుకోము. ఈ ఎలక్షన్ కమిషన్ ఏమైనా సక్కంగా ఎలగబెడుతుందా అంటే తగలబెడుతున్నారు ప్రజాస్వామ్యాన్ని, ఓట్ల ప్రజాస్వామ్యాన్ని. దీని మీద జగన్మోహన్ రెడ్డి గారు కూడా నిన్ననే సమీక్ష నిర్వహించారు. దీని మీద అప్రమత్తంగా ఉండండి, ఎక్కడికక్కడ మీరు సమీక్ష చేసుకోండి. రీజనల్ కోఆర్డినేటర్లు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఎక్కడికక్కడ మీరు దీన్ని కోఆర్డినేట్ చేయండి, మానిటరింగ్ చేయండి. ఒక్క ఓటు తొలగించినా కూడా మళ్ళీ అది చేర్పించాలంటే చాలా కష్టం అవుతుంది. తొలగించక ముందే అలర్ట్ అవ్వండి. ఎక్కడికక్కడ అధికారులకు ఫిర్యాదు చేయండి. కేంద్ర వైసీపీ కార్యాలయం దృష్టికి తీసుకొని రండి. మన ఓటు తొలగించే కుట్ర పన్నుతూ ఉన్నారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక సమీక్ష సమావేశం అర్జెంటుగా నిర్వహించమని వాళ్ళ నాయకులకు హితబోధ చేస్తూ ఉన్నారు. వాళ్ళు తొలగించాలని కూడా తొలగించేస్తారు అంతే. ఇంకా ఎవరికి తొలగిస్తారో చూడాలి. తొలగించాలంటే తొలగించేస్తారు. ఇదేం కార్యక్రమమో అర్థం కాదు. ఇప్పుడు మొన్న ఓట్లు ఎవరెవరు వేశారో ఆ ఓటు ఉన్నాయో లేదో చూసుకునే కార్యక్రమం కాదు. చెక్ చేసుకొని చనిపోయిన వాళ్ళవి డిలీట్ చేసుకొని ఇంటింటికి వెళ్ళి ఆ విధంగా బ్రతుకున్నారా, చనిపోయినారు, వివరాలు సేకరిస్తున్నారంటే ఒక అర్థం. 2002 ఓటర్ల జాబితాతో మ్యాపింగ్ చేస్తారట. అందులో లేకపోతే మళ్ళీ కొత్తగా డాక్యుమెంట్లు ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుందట. మళ్ళీ ఆ డాక్యుమెంట్లలో మళ్ళీ ఏదో తిరకాసు, రకరకాలు మళ్ళీ వేరే రాష్ట్రాలు, వేరే దేశాల్లో ఉన్న వాళ్ళకి మళ్ళీ ఆన్లైన్లో అంట. అది ఎట్లా యాక్సెప్ట్ చేస్తారో తెలియదు. మళ్ళీ తిరస్కరించిందంటే మళ్ళీ ఓటు జాయిన్ చేయాలంటే మళ్ళీ దాంట్లో చేర్పించుకోవాలంటే అదొక పెద్ద తతంగం. దీనికి ఏమైనా అడ్డదే పక్క రాష్ట్రాల్లో దీన్ని తడాకా చూపి వేల లక్షల ఓట్లు డిలీట్ చేశారు అంటే ఏమో అనుకున్నాం. మన కళ్ళ ముందుకే వచ్చేసింది. అసలు తన పడగ విప్పుతూ ఎందుకయా ఈ వెన్నెకల వ్యవస్థలు, ఈ ప్రజాస్వామ్యాలు, దేనికోసమే స్వామి? ఎవడికి అధికారం కావాలంటే ప్రకటించుకోండి ఆ నియంతృత్వం. ఏంది ఇదంతా నెత్తి నొప్పి.